అండ్ సార్ ఇప్పుడు కొంతమంది నిన్న అంత పెద్ద ఇష్యూ అయినా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మెసేజ్లు పెట్టారు సార్. ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అనుకోవచ్చు, తర్వాత కర్ణాటక కాంగ్రెస్ అనుకోవచ్చు, అంటే ఇవన్నీ పక్కన పెట్టి శాంతియుతంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తే నా లెక్క ప్రకారం ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నిన్న వచ్చినాయి సార్, వినండి, నా లెక్క ప్రకారం ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరైనా సపోర్ట్ చేస్తే తీసుకుపోయి ఇంట్లో గుసైచి చెప్పు తీసుకొని కొట్టాలి, అంతే. వాళ్ళు ఏ పార్టీ అని ఉండాలి, ఏ పార్టీ ఉండని. ఇండియా డిగ్నిటీది, ఇండియా సోల్ మీద కొట్టినారు. ఇలా ఇండియా పరువు 140 crores పీపుల్ బదలార్చి మనం తీసుకోవాలి. వాళ్ళు మన ఇంట్లో గుసాయించినారు. మన సంస్కృతి మనం ఎవరి ఇంటి వైపు చూడం. మన ఇంట్లో గుసాయించిన తర్వాత వాళ్ళకు చూపియాలి మన పవర్ ఏం. ఇలా మహాభారత్, ఇలా సత్యమేవ జయతే వార్. సో ఇది దానిలో వాళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇంత చిన్న కంట్రీ ఉన్నది, తినడానికి తిండి లేదు. ఇప్పుడు మనం నీలాపినాం. లంగా కంట్రీ మొత్తం టెర్రరిజం కి ఒక ఇండస్ట్రీ లాగా, ఒక ఫ్యాక్టరీ లాగా మొత్తం లోకం నుంచి మా దగ్గర కూసోని అని ఫాల్తూ నా కొడుకులు. ఇది నేను ప్రెస్ లో చెప్పిన 22nd నాడు మనది పాలెగాం అయింది. దాని తర్వాత 15 days NIA ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ కట్ ఆ టెర్రరిస్ట్ సాటిలైట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. అది డైరెక్ట్ పాకిస్తాన్ ఆర్మీతో ఉన్నది. సో క్లియర్ కట్ అయిపోయింది. 15 days మనం టైం ఇచ్చినాం. అరే మీ దగ్గర మొత్తం టెర్రరిస్టులు ఉన్నారు రాబాయి, మీరు మద్రసాలో ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఇండియా అగేన్స్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, మాకు వాపస్ ఇవ్వండి అంటే 15 days లో నో యాక్షన్. సో ఎంత జబర్దస్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ కి, మన మిలిటరీకి, ప్రధాన మంత్రికి జబర్దస్త్ ఆపరేషన్ సింధూర్. ఎట్లా జబర్దస్త్ పేరు చూపించేస్తారు. అండ్ నిన్న మొత్తం ప్రెస్ లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి రైట్ ఇక్కడ సోఫియా ఖురేషి, అక్కడ యోమికా సింగ్ కూర్చొని చూపించేస్తారు. ఒక లెఫ్టినెంట్ కర్నల్, ఒక వింగ్ కమాండర్ చూపించింది. ఇండియా చూపించింది ఇది ఇండియా. మా పిల్లలే చూసుకుంటారు, మా పాపలే చూసుకుంటారు, మా బిడ్డలే చూసుకుంటారు. ఇది ఇండియా. దీనిలో మహిళలు అంటే మాకు అతి గౌరవం. మీరు వచ్చి ఆ సింధూర్ కి పీకినారు, మీ అందరికి పీక్తాంరా. సో నేను ప్రధాన మంత్రికి రిక్వెస్ట్ పెడుతున్నా, వీళ్ళ మీద వార్ ఆపవద్దు, ఆల్ అవుట్ పోవాలి, వీళ్ళకు ఫినిష్ చేయాలి. పాకిస్తాన్ ఒక క్యాన్సర్, మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ఇది మనకు టైం. ఇండియా పవర్ కి వాళ్ళు తట్టుకోలేరు. దాని తర్వాత టోటల్ వరల్డ్ ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ, టోటల్ వరల్డ్ ఇండియాతో ఉన్నది. ఎందుకంటే ఇండియా సివిలియన్స్ కి, కామన్ మ్యాన్ కి సంపలేరు. ఇండియా టెర్రరిజం కి సంపాలని పోతుంది. సంపాలే, ఓవర్, నో సెకండ్ థింగ్. టోటల్ ఇండియా ఒకటే అంటుంది, ఫినిష్ చేయి పాకిస్తాన్ కి, ఫినిష్ చేయి టెర్రరిజం కి. ఏదైనా లాస్ అయితే కానీ, ఎకనామికల్ లాస్ ఓకే, ఫైనాన్షియల్ లాస్ ఓకే, ఏదైనా వేరే లాస్ ఓకే. అరే అందరికీ నేను సలాం చేస్తా. మొత్తం ఆ రోజు మనం మిసైల్ పెట్టిన తర్వాత